Hey guys, good morning. Welcome to my channel. Hope you will like this video. కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వాయిస్ అయితే డిస్టర్బెన్స్గా ఉంది. అడ్జస్ట్ దట్. అలా నేనైతే ఇండియన్ గ్రోసరీస్ ఆర్గనైజేషన్ గురించి మీతో కొన్ని టిప్స్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని సింప్లిఫై చేయడానికి నేను ఈ ఆర్గనైజేషన్ అంతా 12 టిప్స్గా డివైడ్ చేశాను. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందని. నేను చెప్పే ఫస్ట్ టిప్ వచ్చేసరికి రిలేటెడ్ టు ఆయిల్స్ అండ్ గీస్ అనమాట. నూనెలు కానీ నెయ్యలు వాటికి రిలేటెడ్ ప్రోడక్ట్స్ కొన్నప్పుడు కానీ స్టోర్ చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడు సపరేట్గానే స్టోర్ చేసుకోవాలి. సో దట్ ఏమైనా లీకేజెస్ ఉన్నా లేకపోతే వాటికి ఏమైనా జిడ్డు ఎక్స్ట్రా పట్టున్నా కూడా వేరే గ్రోసరీస్కి అయితే అంటదు. నేను చెప్పే సెకండ్ టిప్ వచ్చేసరికి మన కంటైనర్స్లో ఎప్పుడు ఎంతో కొంత గ్రోసరీస్ అయితే మిగులుతాయన్నమాట. వాటిని ఏంటంటే సపరేట్గా ప్లేట్లోకి తీసుకుని కొత్త గ్రోసరీస్ ఫిల్ చేసుకుని ఇన్ కేస్ అవి బాగున్నాయి అని అనిపిస్తేనే, బాగాలేదు అని అంటే ఫిల్ చేయక్కర్లేదు. అవి కంప్లీట్గా వాడేసిన తర్వాత ఇవి వాడుకోవచ్చు. నేనైతే కంటైనర్స్ మంత్లీ క్లీన్ చేసే ప్రోగ్రామ్ అయితే పెట్టుకోను, 2-3 మంత్స్కి ఒకసారి. సో ఏంటంటే ఆల్వేస్ పాత గ్రోసరీస్ అని వాటిని రొటేట్ చేస్తానన్నమాట టాప్కి. సో దట్ ఏంటంటే అవి చాలా ముందు వాడేస్తాము. సో పాడవవు అన్న డౌట్ అయితే మైండ్లో ఉండదు. నేను ఇవాళ చెప్పే థర్డ్ టిప్ ఏంటంటే, ఏమన్నా కొన్ని గ్రోసరీస్ లైక్ వేరుశనగ గుళ్ళులు, పచ్చి శనగపప్పు ఇలాంటివి కానీ ఏమైనా పాడవుతాయి అని అనిపిస్తే మాత్రం వాటిల్ని డ్రై రోస్ట్ చేయండి. ఓటీజీ కానీ ఓవెన్ కానీ ఉంటే అందులో అయినా రోస్ట్ చేయొచ్చు. కొత్త గ్రోసరీస్ ప్యాకెట్ ఓపెన్ చేసే ముందు పాత గ్రోసరీ ప్యాకెట్లో ఏమన్నా మిగిలిందేమో అని ఖచ్చితంగా చెక్ చేసుకుని దాన్ని వాడాకే కొత్త గ్రోసరీ ప్యాకెట్ అనేది ఓపెన్ చేయాలి. లేకపోతే పాతది ఎక్కడికో వెళ్ళిపోయి నాకైతే మాత్రం కనిపించదు. సో ఇది నేను చెప్పే ఫోర్త్ టిప్. ప్రతి ఫ్యామిలీకి ఒక గ్రోసరీస్ లిస్ట్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగానే కంటైనర్స్ కొనుక్కోవాలి. లైక్ మనం 1 కేజీ పోహా వాడతాము అంటే 1 కేజీకి సరిపడ కంటైనర్ని దానికి సెట్ చేసుకుని ఉంచుకోవాలి. అంతేగాని ప్యాకెట్స్లో ఉంచి క్లిప్ పెడదాం అన్నది అంత మంచి ఐడియా కాదు. నేను ప్యాకెట్స్ ఓపెన్ చేయకుండా స్టోర్ చేద్దాం అనుకునే వాళ్ళకైతే ఈ టిప్ యూజ్ అవుతుంది. సో మీకు కేజీ కందిపప్పు కావాలి అంటే 2 హాఫ్ కేజీలా తెచ్చుకోండి. లైక్ ఏంటంటే నేను గ్రోసరీస్ లైక్ 2 మంత్స్కి ఒకసారి తీసుకుంటాను. అలాంటి వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ చాలా చోట్ల చూశాను, మిక్స్డ్ దాల్స్ అనేవి చాలా కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ఓన్గా చేసుకుంటే కొంత సేవ్ అవుతుంది. అంతేకాకుండా ఈ మసూర్ దాల్ ఎర్ర కందిపప్పు వాడడం వల్ల ఏంటంటే పప్పు చాలా క్విక్గా అవుతుంది. మనం టైం తక్కువగా ఉండి తొందరగా పప్పు ఉడకట్లేదు, లేకపోతే గోంగూర ఇలాంటి వాటిల్లో కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. చాలామంది హోల్ క్యాష్యూ తీసేసుకుంటారు, బట్ స్ప్లిట్ క్యాష్యూ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ రేట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ స్ప్లిట్ క్యాష్యూ ఏంటంటే మనం ఏమైనా గ్రైండ్ చేసుకుని కర్రీస్లోకి వేసుకోవడానికి కానీ లైక్ కర్రీ, ఉప్మాలు ఇలాంటి వాటిల్లోకి అయితే మంచిగా యూజ్ అవుతుంది. ఇదే హోల్ క్యాష్యూ వేస్తే అవి అంత మంచిగా ఉడకవు, వేగవు, అట్లా అవుతూ ఉంటుంది. చాలా తొందరగా గెడ్డ కడతాయి అనేవి కాఫీ పౌడర్స్ కానీ చిల్డ్రన్కి మిల్క్ ప్రోడక్ట్స్లో అంటే మిల్క్లో కలిపే ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఏంటంటే చాలా తక్కువ అమౌంట్లో తీసుకోవడానికి ట్రై చేయండి. తీసుకుని వాటిని స్టోర్ చేయడానికి ఇబ్బంది పడడం కంటే తక్కువ అమౌంట్లో తీసుకుంటే పెద్ద మిస్టేక్ ఏం కాదు. సో ఇది నేను చెప్పే 9th టిప్. సో ట్యాంపరింగ్ తాలింపు వేయడానికి మనము వాడే వస్తువులన్నిటినీ సపరేట్ కంటైనర్స్లో విడిగా స్టోర్ చేసుకుని తక్కువ అమౌంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకునేటట్టు సెట్ చేసుకోండి. లేకపోతే ఏంటంటే ఈ ట్యాంపరింగ్ బాక్స్ వెయిట్ ఎక్కువైపోయి ఒలిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్రోడక్ట్ ఆఫర్లో ఉంది కదా అని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా కొనొద్దు. అది మనకి అవసరమా అవసరం లేదా అని 1-2 టైమ్స్ క్రాస్ చెక్ చేసుకుని మాత్రమే కొనాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని ప్యాకెట్స్ కొద్దిగా వాడి క్లిప్స్ పెట్టి పక్కన పెడతా ఉంటాము. నా ఉద్దేశంలో అయితే క్లిప్ లేకుండా స్టోర్ చేయడం అనేదే బెటర్. ఎందుకంటే గాలి వెళ్ళింది, ఇవి వెళ్ళింది ఈ కాన్సెప్ట్ ఏమీ ఉండదు. మనకు కావాల్సినంత తెచ్చుకుని ఉన్న కంటైనర్స్లో పర్ఫెక్ట్గా స్టోర్ చేసుకోవాలి. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు గనక నా ఈ వీడియోస్ నిజంగా నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.